అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోనే మన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా రాపూర్ మండలంలోనే తెలుగుదేశం నాయకులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ఎన్టీఆర్ పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అట్లాగే రాపూర్ మండలంలోని ప్రజలందరికీ కూడా ఇక్కడికి విచ్చేసి ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చారు. వీళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయటం తెలుగుదేశం పార్టీ నాయకులు చేయటం జరిగింది. ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. అట్లాగే మన ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ స్థాపించి 9 నెలల్లో ప్రపంచంలోనే భారతదేశంలో కానీ ఎక్కడా కూడా 9 నెలల్లో పార్టీ పెట్టి విజయం సాధించిన సందర్భాలు ఈనాటి వరకు లేదు. అటువంటి మహానుభావుడి వర్ధంతిని ఈరోజు 29వ వర్ధంతిని జరుపుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఎలాంటి పథకాలు పేదలకు కానీ పంచిపెట్టిన దాఖలాలు లేదు. అతను వచ్చిన తర్వాత కిలో 2 రూపాయల బియ్యం అయితే ఏమి, మండల వ్యవస్థనైతే ఏమి, అట్లాగే మధ్యాహ్నం భోజనం పథకం కానీ ఇలాంటి పథకాలు ఎన్నో, మనకు కూడా కండ్లేరు డ్యామ్ అయితే ఏమి, ఇట్లాంటి కూడు గూడ నీడ అనే ఒక పథకాలను పెట్టి ఎన్నో పథకాలు జనాల్లోకి వెళ్ళి అవన్నీ ఈ రోజుకి కూడా పక్క రాష్ట్రాలు అయితే మన రాష్ట్రంలో ఉన్నోళ్ళు, మన ముఖ్యమంత్రి గారు కూడా ఆదర్శంగా తీసుకొని అలాంటి పథకాలని నిర్ణయించి పేద ప్రజలకు ఇదైనా పేదల పెన్నిదిగా ఎన్నో మహానుభావుడు ఎన్టీ రామారావు వర్ధంతి జరుపుకోవటం చాలా సంతోషదాయకంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.